ప్రేమించడం లేదని యువతి ఓర్ని అవ్వ నన్ను ప్రేమిస్తలేదని ఆమెను చంపేసిండు అయ్యాడు. వెంటబడి కత్తితో గొంతు కోసిన యువకుడు అక్కడికక్కడ మృతి. యువకుడిని పట్టుకొని చితకబాదిన స్థానికులు. పరిస్థితి విషమం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం. మా అక్కడ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎవరేం చేస్తారు కానీ ఇట్లా తయారవుతుండేందిరా. ఇగో ఇంకో చూడు. ప్రియుడితో భర్తను చంపించిన భార్య. భర్తనే చంపింది అది. ప్రియుడితో భర్తను చంపించిన భార్య. ఇక్కడ ఇది, అక్కడ అది. మంచిగానే తయారవుతుంది పట్టు. ఇట్లా తయారవుతుండేదిరా నాయన. 4 5 కొడితే 4 వస్తుంది, 4 కొడితే 5 వస్తుంది. ఆగమాగం ఉంటుంది. ప్రేమించడం లేదని యువతిని చంపేసిందంట. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం. తనను ప్రేమించడం లేదన్న కోపంతో యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్య చేశారు. గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకొని చితక బాదారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో శనివారం జరిగింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని నిమ్మబావి గడ్డ ప్రాంతానికి చెందిన రామచందర్ లతా దంపతులకు 4 పిల్లలు. పెద్ద కూతురు వైష్ణవి హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం జడ్చర్ల పట్టణంలోని స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. ఇటీవల హైదరాబాద్కు చెందిన యువకుడు వైష్ణవి వెంటబడి తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టారు. వైష్ణవి ఉదయం ఇంటి నుంచి స్కూల్కు, సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఆమె వెంట పడుతూ వచ్చేవాడు. అతడి ప్రేమను వైష్ణవి ఒప్పుకోకపోయినా యువకుడి తీరు మారలేదు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం స్కూల్కు వెళ్ళిన వైష్ణవి డ్యూటీ ముగించుకొని మధ్యాహ్నం ఆటోలో బయలుదేరి తన ఇంటికి సమీపంలో దిగి నడుచుకుంటూ వెళ్తుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వైష్ణవిపై దాడి చేసి గొంతు కోశాడు. ఆ మెడపై తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడ చనిపోయింది. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి. అనిరుద్ రెడ్డి దిగ్భ్రాంతి చెందింది. యువకుడిపై స్థానికులు దాడి. వాణి కూడా చంపిపడే పెళ్ళే. ఎందుకు చెప్పు. ఘోరం రా నాయన. ఇంకోటి, ప్రియుడితో భర్తను చంపించిన భార్య. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఘాతకం. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఘటన. భార్య ఆమె ప్రియుడు అరెస్టు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో మహిళ తన భర్తను చంపించింది. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మృతుడి భార్య ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని షేర్లింగంపల్లి డీసీపీ ఆఫీసులో డీసీపీ శ్రీనివాస్ శనివారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పటాన్చెరు చైతన్య నగర్కు చెందిన బైండ్ల నవీన్ వాల్యూ జోన్ పక్కన చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. అదే కంపెనీలో పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన రాయగల్ల శేఖర్ గూడ్స్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నవీన్ శేఖర్ల మధ్య స్నేహం ఏర్పడింది. శేఖర్కు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో నవీన్ డబ్బు సాయం చేసేవాడు. ఇదే సమయంలో నవీన్ అప్పుడప్పుడు శేఖర్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో శేఖర్ భార్య ప్రమీలతో నవీన్కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రమీల 7 నెలల గర్భిణి. భర్తకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో నవీన్ వీరికి ఆర్థికంగా సాయం చేసేవారు. ఒకరోజు ఇంట్లో తన భార్యతో నవీన్ సన్నిహితంగా ఉండడంతో శేఖర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో శేఖర్ తన భార్యను కొట్టి నవీన్కు వార్నింగ్ ఇచ్చారు. తమ అక్రమ సంబంధానికి శేఖర్ అడ్డు వస్తున్నాడని ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నవీన్ ప్రమీలలు ప్లాన్ వేసిందంట. మద్యం మత్తుతో బండరాయితో కొట్టి చంపేసిందంట. ఇది ఇట్లా ఇది చంపుడైనా. ఈడు చూడు.